నా రత్తు బంగారం ఏం చేస్తుండో. ఛీ వీడు ఎప్పుడు బిజీ, పోయి వాని సంగతి చెప్తా. ఛీ వీడేంది ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తుండు, దొంగ నా కొడుకు. అయ్యో సారీ, నా బంగారంకి ఏమనొద్దు. ఆహా మావుడు ఇక్కడే ఉన్నాడు కదా, ఎంత మంచిగా పని చేస్తుండు. ఒక్క 5 నిమిషాలు మాట్లాడేసి హ్యాపీగా ఉంటా. ఏ మై డియర్ రత్తు, ఈడేం చేస్తున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నేను పని చేసుకోలే, నీకు పని లేదు పాటలేదు. అబ్బా ప్లీజ్ రత్తు అట్లా మాట్లాడకురా, నేను నీకోసమే వచ్చినరా, నీతో మాట్లాడి పోదామని వచ్చినరా. ప్లీజ్ రా మాట్లాడరా. మాటలేం ముచ్చట్లేదు, నువ్వు ఇడికించి వెళ్ళు. ఇదంతా తోడవాలమ్మా, సేడు తూ తన జాబ్లోకి వెళ్ళి తీసేస్తాడు. అట్లా అనకురా, నీతో మాట్లాడి నేను ఇక్కడ నుంచి పోను. నీ ప్రేమను ఓకే చెప్పడమే నా తప్పు. నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తానని పని చేయనిస్తాను. ఇట్లా ఎందుకు అంటున్నారా? ఈ పని నేను చేస్తాయి. చేసిన అక్కడ తలగంతి. అయితే ఒక 5 మినిట్స్ అక్కడ పోయి మాట్లాడుకుందాం పారా. 5 నిమిషాలు, 5 నిమిషాల కంటే ఒక్క నిమిషం ఎక్కువైనా ఒప్పుకోను. సరే వెళ్దాంపా. థ్యాంక్స్ రత్తు. చాలు ఈ మిల్ మేకర్ ఎందుకు తెచ్చినట్టురా? అమ్ముడు పోతలే ఏం పోతలేవు. తమ్ముడు వెంకటన్న ఏం కావాలి? 2 స్ప్రైట్లు కావాలి తమ్ముడు. ఇంకా మారదు అన్న అలవాటు. ఇది పోతుందా తమ్ముడు? పేరప్పచెల్లి. సరే అన్న, మన రత్నాకరంగానే పని మంచిగా ఉన్నది అన్న. మంచిగా ఉండేంద్రా, బాగా పని నయ్యం. మనకు ఇంత పెద్ద జాబులు చేసి ఇంత పైసలు సంపాదిస్తే మనకు ఒక అమ్మాయి దిక్కులేదు అన్న. అరే వెంకట్ అన్న, నీకు జీతం ఎంత? 50. నాకు 60. నీకే దిక్కు లేదు, నాకే దిక్కు లేదు. వానికి పోరి, వాళ్ళిద్దరికి సెక్యూరిటీ మనం. చూడన్నా, అరే వాని దగ్గర ఏమైనా తాయితున్నదంటావా? ఏమన్నా మరి ఆ పిల్ల ఏం చూసి పడిందో అర్థమవుతలేదు. వాడిని చుట్టే తిరుగుతుంది, వాడే కావాలని అంటుంది. ఉంటుందన్న, పత్రునికి ఒక అదృష్టం ఉంటుంది. వానికి ఎంత పెద్ద అదృష్టం ఉండదు అమ్మాయి దాకి. మనకు ఒక్క అమ్మాయి కూడా చూస్తలేదు కానీ మనల్ని. మన కర్మ ఉన్నదిరా. చూడు ఏం చేస్తుంది చూడగా. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావురా? నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు. నేను పెళ్లి చేసుకుంటారా? మా ఇంట్లో అందరినీ ఒప్పించుకుంటా. ఒప్పించుకున్నాక చూద్దాం. సరే కానీరా, స్ప్రైట్ తాగుదాం పట్టు. అరే రత్తు అట్లా అనకురా, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తారా. నువ్వు ఫస్ట్ అట్లే అంటావు. బీరు పొంగాల్సిన చేతులు రా, స్ప్రైట్లు పొంగుతాని వాని వల్ల. చేస్తాను. ప్రాబ్లమ్స్ ఏమున్నా నేను చూసుకుంటారా. ప్లీజ్ రా బంగారం, అట్లా చేయకురా. ఇప్పుడు అట్లనే అంటావు. నా ప్రాబ్లమ్స్ నాకుంటే నీ ఫుల్ వర్క్ ఉన్నది, నీ ఫుల్ వర్క్ చేయాలి. వాడు ఆ పోర్ని ఏం చెప్తాండవరా? పా పోయి మాట్లాడదాం అన్న. మనకి ఇట్లా ఈ రోగం లేకపోతే మనకి ఈ పాటికి ఎప్పుడు పెళ్ళావు అన్న. పుట్టుకతో వచ్చినాయి, ఎట్లా పోతాయిరా? వాడు అదృష్టవంతుర్రా. అరే ప్రతిసారి ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? నేను ఉడుస్తుంది ఇప్పుడు. నువ్వు రేపు వచ్చి మా అమ్మతో మాట్లాడు. సరే ఓకే. థ్యాంక్ యూ బంగారం. చూడన్నా ఎంత మంచిగా కూర్చున్నారో. చూస్తానరా. అరే అన్నా, వాళ్ళని చూస్తుంటే నా కడుపులో మసులుతాందిరా. అన్నా నీకన్నా నాకు ఎక్కువ అవుతుందన్నా. అన్నా పని చేస్తా. ఏంద్రా? నేను వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటా అన్న. వాడు ఇన్నదంటే ఫీల్ అవుతాడు. వాని అందం చూడు ఎట్లున్నది, వాడు ఎట్లా అవుతాడు చూడు. ఇంకా అన్నా ఏమైందిరా రత్నాకర్? చూడండి మీ ఫ్రెండ్ని, నా రత్తు బంగారం అసలే మాట వింటాడు. మీరైనా చెప్పండి. ఇంటలేడు అసలుకే. రే ఇంటలేవా మాట? నా రత్తు బంగారంని ఏం అడగకండి, నన్నే అడగండి. అస్సలే మాట వింటలేడు. అన్నా అది చూసినా అన్న ఎట్లా కూర్చున్నాడు. ఇప్పటికని పోయేది ఏంటి అన్న, ఆ పిల్లని పడేస్తా అన్న. ఫీల్ అవుతాడు ఆవిరా. ఏం కాదన్నా, అప్పుడు ఆవిరా నేను ఏదో రకంగా సెటిల్ చేసి దీనికి కథ ఎందుకు తెలుసుకున్నా. వానికేందన్నా ఈ పోరు పడదు. పోనీ తీరాదరా నీకెందుకు? మనకున్న రోగానికి ఎవరు పడతాం అంతే. ఏందన్నా మీరు ఆయన గురించి మాట్లాడమంటే మీరు గుసగుస పెట్టుకుంటారు. ఇవో గుసగుస ఏం లేదు, మేము మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటాను. అయ్యో పాపం ఎట్లా వీళ్ళిద్దరు అని.
యాక్చువల్గా బాధ అంతా మీ గురించే తెలుసా. మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పి మేము చూసుకుంటున్నాం. మా ఇద్దరు ప్లాన్ అదే, మీకు పెళ్లి చేయాలని. అన్న మీరు మాట్లాడుకోండి, నాకు పని ఉంది, నేను వెళ్తాను. అరే చీపరి కట్టి బంగారం. వద్దు. అరే ఏం పని చేయనివిందిరా? అయ్యో నా రత్తు బంగారం ఇంత పని చేస్తుండా, ఇంత కష్టపడుతుండా, చేసి చేసి చేతులన్నీ కాయలు కాసినాయి. మా పెళ్ళైనాక నేనే అన్ని చేస్తా, నేనే అన్ని ఉడుస్తా, నేనే అన్ని కడుగుతా. బాగా కష్టంలో ఉన్నావు కదా రత్నాకర్. అరే రత్నాకర్, ఆ పిల్ల ఎత్తున మాట్లాడుతుంది కదరా, ఎందుకురా మనకు అంటే ఏమంటావు రేపు వాడిని మరి? ఎందుకన్నా ఇష్టపడితే అయిపోతుంది కదరా. ఏ ఇష్టపెడితే ఎట్లుంటుంది అన్న? ఆమె నా కోసం కొండెక్కి దుంకుతాను, పైసలు దాకుతా అన్నది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, బేరిస్తాను, చచ్చిపోతాను బేరిస్తాను. జెన్యున్ గా లవ్ చేస్తాను కావచ్చురా నిన్ను. జెన్యున్ అవన్నీ కాదురా, ఆ పిల్లని చూస్తే ఎట్లా మాట్లాడుతుంది. అందుకే నేను చెప్పింది ఎందుకు చెప్పిన, అమ్మాయిని ఇష్టపడితే బెటర్ అంటే బెటర్. అరే అవునరా, వాడనేది కూడా కరెక్టేరా. ఆ పిల్ల ఎట్లెట్లనో ఉన్నది, వదిలేయరా సపడేక. మీ ఉద్దేశం చూస్తే మనం విడదే ప్రేమ, మీ ఉద్దేశం చూస్తే మనం విడదీసే ఉన్నారు. మీ ఉద్దేశం చూస్తే అంటే ఇప్పుడు అట్లా కాదురా, రేపు ఫ్యూచర్లో నీకు మాటలు కూడా చక్కగా వస్తలేవు, నత్తి మాట్లాడుతాను అంటే ఎట్లా మరి? అది ఆ పిల్ల అంటే ఎట్లా? నేను చూసుకుంటాను. చూసుకుంటావా వెంకటు? వాడు చూసుకుంటాడట, మనకెందుకురా? అరే చెప్పిన మాట వింటే నీకే మంచిది కదరా. మీకు లేరని కుళ్ళు ఎక్కడదిరా నువ్వు అంటే. సరే నీ కర్మ నువ్వు కా. అరే వెంకట్ మనం పోదాం పారా. ఇక నువ్వు ఇది తుడుచుకో మాకెందుకురా, పారా వెంకట్. అరే వెంకట్ వాణేంద్ర గంత మాట అన్నా అన్న ఇప్పుడు ఎట్లున్నాడు అన్న? బురదలో పడినా పందిలా ఉన్నాడు అన్న. వానికంట మనం పెళ్ళి చేస్తామని మనం. వాడు పంది కాదురా, నిల్లటి తుమ్మ ముద్దలు ఎక్కున్నారు వాడు. వానికి ఆ పోరు అవసరం వారా? అది బంగారం రత్తు అన్నప్పుడు అల్లా నాకు పిచ్చలేస్తుందిరా వాని సంగతి. అరే వాడు మనల్ని పిలిచి పెళ్ళి, వారే నీకు ఇంకో విషయం తెలుసా? పాయిజన్ తాగిందట, గొట్టెక్కిందట. నేను సంగతి చెప్పాలరా. అన్న నువ్వు చెప్పింది అయితే అన్న, వాని కోసం ఆ పిల్ల గుట్టెక్కిందా? వాడే పెద్ద గుట్టలా ఉన్నాడు అన్న. గుట్ట కాదురా, వాడు గుడ్డేలు. అన్న నువ్వు గమనించినావు అన్న, నీ కోపంలా మనకు రోగం ఎక్కువైపోతుందన్న. అరే వాడిని చూస్తే నాకు కోపం ఆగుతలేదు. ఈ పిల్లి ఏమో పెళ్ళి నా ఎంబడి పడుతుంది, నా దోసుగాలేమో సెట్ చేస్తాను, వాళ్ళు నా ఎంబడి పడతాళ్ళు. నా అందానికి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, నా కర్మగాలి అమ్మాయితో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. హలో, అరే ఏంద్రా నాకు రాక లీవ్ వస్తే నువ్వు ఫోన్ చేసి అట్రా ఇట్రా అంటే ఎట్లరా? నేను ఆల్రెడీ వెంకట్ గారికి చెప్పిన, వాడు గార్డెన్లో కూర్చున్నాడట, వాని దగ్గర పోయి మాట్లాడే పని ఉన్నది, ఇలా బయటకు పోతాను మేము ఇద్దరం కలిసి. నేను వచ్చినప్పుడే మాట్లాడరా, అప్పటిదాకా నాతో మాట్లాడు, ఫోన్ చేయకురా. అరే నా బాధ అర్థం చేసుకోవా? నా కథ వేరు, నా స్టైల్ వేరు, నీకు చెప్తే అర్థం కాదు. అయిరా వెంకట్. వీడేంది ఇట్లా మాట్లాడుతుండో, సరిగా మాటలు కూడా వస్తలేవు కదా. ఏంది మళ్ళీ వీడే వచ్చిండు? వీడేంది మళ్ళీ ఇట్లానే మాట్లాడుతుండు నత్తిగా? ఇంకా నయ్యం మనలాగా ఇంక జబ్బు లేదు. ఆయన అయిరా వెంకట్. ఏందన్నో జోరుగా తయారైనో, అద్దాలు కూడా పెట్టినావు కదా దాన్న కుసో. తీర్థన తీరాదురా, నువ్వు వచ్చి ఎంతసేపు అవుతాను? అరే వెంకట్ అన్న టిఫిన్ చేసినావా? తినేసి వచ్చిన తిన్నా. ఏం తిన్నావు? పూరి తిన్నా అన్న. ఎన్ని తిన్నావురా? వేసుకున్నా అన్న, 4-5 వేసుకున్నా. నువ్వు తిన్నావు అన్న? పూరి మంచిగా ఉంటుందిరా. అదే నువ్వు తిన్నావు అన్న? మరి నేను దోశ తిన్నా. దోశ తిన్నా అంటే బాగానే ఉంటుంది అన్న. అరే అన్న రాక లీవ్ వచ్చా. అవునన్నా. ఈ రత్నాకర్ గడ ఎటుపోయినరా? ఏమో ఫోన్ చెప్తే కలుతలేదు అన్న, కలుతలేదు ఫోన్. ఇగో వాడు వచ్చినాక అందరం కలిసి పోదామన్నా? ఓకేనా?
చాలా రోజులైంది. వాడు ఏదో ఇవాళ చెప్తా అన్నాడు స్టోరీ. అవునా? ఏం స్టోరీ అన్నా? నీకని చెప్పే ఉంటాడు కదా. నాకేం చెప్పలేరు వాడు. చెప్పలేదా? అంటే ఏదో పెద్ద విషయం ఉన్నది కావచ్చు అన్న. మనం మాట్లాడిపోదాం. సరే అన్న. ఒక ప్రభాత్ అంది కదా. హాయ్ అన్న, మీరిద్దరేంది ఈడ కూర్చున్నారు? రాక లీవ్ వచ్చింది, అందుకే ఈడ కూర్చున్నావు. ప్రభా, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? బాగానే అడ్రస్ పట్టుకున్నావు కదా మాది. ఓ అన్న, నీకేమో రోగం, ఆ అన్నకేమో ఈ రోగం. మీ ఇద్దరు రోగాలు ఇంకా తగ్గలేదా? రోడ్డు మీదకి పోతే మాత్రం మిమ్మల్ని మెత్తగా దొక్కుతారు. ఏందే అట్లా మాట్లాడతాను? పుట్టుకతో వచ్చింది ఇది. ఇంత అదృష్టం ఉన్నదో తెలుసా ఇట్లా? మా లెక్క ఏతా నీకు? ఇది లక్కే. మీరు లక్ అనుకుంటారు, ఆ లక్కే ఏదో ఒక రోజు మీ ఈపు మొత్తం పలగొడుతుంది. ఏందే ప్రభా, మమ్మల్ని బాగుంటాను. నీకు లేదా రోగం? ఏం చెప్పినా రెండు సార్లు చెప్తావు. నాకు ఉన్నదిరా, కానీ మీ అంత రోగం లేదు కదా అన్న నాకు. చూసినావారా, దీంతో కాదురా మనకు. అరే వెంకట్ అన్న, వాడు ఏడే ఇంతకు? ఏమో అన్న, నాకేం తెలుసు. నన్ను ఇక్కడికి పంపించిండు, వాడు ఎక్కడికో పోయిండు. నన్ను ఇడికి పంపించిండు, వాడు ఎక్కడికో పోయిండు. బా వాడు రాని, వాడు వచ్చినాక మాట్లాడదాం ఇక. సరే, ఏమంటావురా వెంకట్? అంతే అన్న. ఇంతకు వాడు ఏం చెప్పిండ్రా నీకు? ఏమో ఫోన్ చేస్తే కలవలేదు. నిన్న నైట్ ఏమో వస్తా అన్నాడు ఇక్కడికి గార్డెన్కి. నీ కూడా ఏం చెప్పలే? ఏం చెప్పలే. అన్న వాళ్ళు వస్తారు, పోయి వాళ్ళ దగ్గర ఉండు అన్నాడు. ఛీ, నా రొత్తు బంగారం ఏంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మమ్మీ, నీకెన్నిసార్లు చెప్పాలి? నా రొత్తు బంగారం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. మీరు కాదని అనుకుంటే ఇంట్లో నుంచి పారిపోతా నేను. నా రొత్తు బంగారాన్ని తీసుకొస్తా, ఆగు. ఛీ, నేను ఇటు పోతానా? నా బంగారాన్ని పిలుచుకొస్తా, మా మమ్మీని ఒప్పించుకుంటా, పెళ్ళి వేసుకుంటా. ఏంది మమ్మీ దానిలో అట్లా చేస్తాను? ఏం లేదు నాన్న, నేను చెల్లెకు సంబంధాలు చూస్తాను కదా. అదట ఎవరినో ఒక అబ్బాయిని చూసిందట. ఆ అబ్బాయి మున్సిపాలిటీలో ఆఫీసరో ఏదో చేస్తాడటరా. నేను మాట చెప్తా అంటే వినకముందే నేను ఆ అబ్బాయిని తీసుకొస్తా అని పోతాంది. ఎట్లయితే ఏమున్నదిరా, ఆ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయికే ఇచ్చేద్దాం. ఇంతేనా మమ్మీ? దీనికే ఇంత గొడవ చేస్తుందా? దాని అందానికి మంచోనే చూసుకుంటాలే, ఇచ్చేసేయి. మంచోడైతే ఏం కావాలి. నేను కూడా అదే అన్న నాన్న, అదే వినకుండా పోయింది. చూద్దాం, తీసుకురాని. ఆ అబ్బాయి అందంగా మంచిగా దీనికన్నా బాగున్నాడు అనుకో, ఇచ్చి చేసేద్దాం. అవి వచ్చిందిగా మీ అన్న. అన్న, ఈ ఎండలు ఏం చేస్తారన్న? నీడ పోదాంపా. సరే పార్రా. ఏంటిదిరా రత్నాకర్? పిలిచి సప్పుడు ఎత్తలేదురా మాట్లాడకుండా. పిలిచి సప్పుడు చెత్తలేవేంద్రా? చెప్పు. అన్న, నాకు మస్తు గోస అవుతుంది అన్న. పిల్ల టచ్ నేను తట్టుకోలేకపోతున్నా అన్న. మన అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడుకుని సెట్ చేసుకుందాం, వెళ్దాం పదన్న. పోయి మమ్మల్ని తీసుకుపోతావారా? అవి అమ్మాయి ఎత్తంది గారా. మీరు జరుగులి ఫస్ట్. అరే, అసలు ఏమనుకుంటున్నావురా? మైండ్ పని చేస్తుందా? అరే, నీకోసం ఎన్నిసార్లు ట్రై చేయాలి? ఏయ్, మా ఫ్రెండ్ను గంతగానం కొడతాను ఏంది? ఓయ్, ఏంది మా ఫ్రెండ్ కానీ ఉరికొచ్చి కొడుతున్నావు? పని కొట్టడం కాదు, చంపేయాలి. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడమంటే మాట్లాడట్టాడు. మా అమ్మతో నొప్పించిన నేను. ఓయ్, గదే విషయం మాట్లాడతాను. మీ ఇంటికి రమ్మనేవాడు బతిలాడతాడు. నువ్వు వచ్చి బాగా కొడతానమేంది? ఓయ్, చెప్పేదాకా కూడా వినవా? వచ్చి కొట్టుడేనా? ఏ, మీ అన్నయ్య ఎన్నిసార్లు బ్రతిలాడాలి? గంటలో మీరందరూ మా ఇంటికి రావాలి. అన్న, ఇదన్నా నా పరిస్థితి. ఏం చెప్పాలన్నా నేను? నీ పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది కారా. ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొడుతుంది. మరీ ఘోరమేరా వెంకట్. అవునన్నా. రే, గట్టిగా చంపిందిరా నిన్ను. అవునరా, రోజు ఇదే పరిస్థితి. ఏం చెప్పాలి నేను? అరే,
ఏదో ఒకటి చేసి వీని సెటిల్ చేయాలిరా. అవునా ఇట్లా చేసి మనం సెట్ చేయాలి. ఈ రోగాలతోటి మనం ఎట్లా సెట్ చేస్తాం రా? ఈ రోగాలతోటి మనం ఎట్లా సెట్ చేస్తాం రా? ఓ ప్రభా అట్లా అనకే. అట్లానే ప్రభా. నువ్వు వాళ్ళ ఇంటికి పోదాం. వాళ్ళ అమ్మ దగ్గర పోయినాక ఒకవేళ మేము ఇట్లా అన్నాక నువ్వు వాళ్ళకి చెప్పు, మా వాళ్ళకు ఒక చిన్న ప్రాబ్లం అది, దీనికి ఏం ప్రాబ్లం లేదని ఇగో చెప్పు, అప్పుడు సెట్ అవుతుంది. ఓకేనా? సరే పార్రా పారుగా పారా. ఇంత తొందరగా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ ఎలాగలా చేసి సెట్ చేయండి. సరేరా పోదాంపా, సరేరా పోదాంపా. ఏ ప్రభా నువ్వే అక్కడ దొరకబట్టించినట్టున్నావే, నువ్వు రెండు సార్లు చెప్తాను. నేను మేనేజ్ చేసుకుంటారా, నేను మేనేజ్ చేస్తారా? అమ్మా సరేపా. మీరందరూ ఎటు పోతారు రా అసలు? జరుగుర్రా. ఏ దేవిక, మేము మా రత్నాకర్ గానికి సంబంధం సెట్ చేయడానికి పోతాను. నువ్వేందే బాగా మాట్లాడతాను. అబ్బా, మీరు ఈ రోగాలు పెట్టుకొని పోయి పెళ్లి చేసినట్టే నేను చూసినట్టే. నువ్వేమో చెప్పిందే చెప్తావు, 2 సార్లు చెప్పిందే చెప్తావు ఇట్లా. వీడేమో కన్ను మూసుకొని కన్ను తెరుచుకుంటే వీడు తిరుగుతాడు, నువ్వేమో మూతంతో ఇట్లా పెట్టుకుంటే నువ్వు తిరుగుతావు. ఒరేయ్, నువ్వు వీళ్ళతో పోతే నీకు పెళ్లి కాదు, ఏం కాదురా అసలు. ఒక్క ఓ సక్క పో అక్క. అరే దాంతో మాట్లాడతానేవేంద్ర దౌడమికల్లి ఒకటి చంపి పోదాంపా. అరే పొరడో, నీ తలకి మీద బండెత్తెత్తా, అయినా నీతో మాకెంత. అన్న నాకు నిజంగానే పెళ్ళి అవుతుంది అన్న, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. నాకు అట్లా వెళ్ళిపోతుంది. అరే వీళ్ళు ఏమారా అందరం. అరే అవసరమైతే ఎట్లనన్నా చేసి నీ పెళ్ళి చేస్తారా? ఏమంటావు ప్రభా? ఏం టెన్షన్ పడకురా, నీ పెళ్లి మేము చేస్తాంగా, నీ పెళ్లి మేము చేస్తాంగా. నడురా నడు. అన్న ఎట్లా సెట్ చేయరా? నువ్వు ఉన్నదే అందుకు టెన్షన్ పడకు. నా రక్త బంగారం వచ్చేసిండు. బంగారం అన్నా చూసినావు అన్న? బా వెంకటగా అన్న చూసాను రా, ఇక నాతో కదా బారా. రక్త బంగారం ఎంతసేపు రా, చూసి చూసి కళ్ళన్నీ కాయలు కాసినాయి. నాకు కళ్ళు అనుకున్నావా, కాకరకాయలు అనుకున్నావా? లోపలికి రా నాన్న, ట్యాన్ అయిపోతావు బంగారం. అన్నా విన్నావన్నా బంగారం అంట టాన్ అంట అన్న. ఇది ఎక్కడదన్నా? బారా అన్న లోపలికి రండి. మమ్మీ వాళ్ళు వచ్చిర్రు మమ్మీ. అవునా బేటా, రమ్మని వాళ్ళని లోపలికి రమ్మని. అవుని ఇంత దాంట్లో పెళ్లి కొడుకు ఎవలే? వచ్చిండు దాయ చూపిస్తా. అవును కానీ వాళ్ళ దోస్తులతో నచ్చిండేందే, వాళ్ళ అమ్మ నాన్న రాలే? వాళ్ళ పేరెంట్స్తో తర్వాత వస్తాడంట. అవునా? మమ్మీ మరి వాళ్ళు వచ్చి కదా మరి నీపైనా మమ్మీ. ముందు మంచినీళ్ళు ఇద్దాం రా, సరే బా. తర్వాత కాఫీ పెడదాం. ఓకే వాళ్ళు కిచెన్లోకి వెళ్ళి రే పట్టుకొస్తారు. ఫస్ట్ షాట్లోనే మొత్తం అయిపోవాలి. చూసుకుంటా కానీ మొత్తానికి అవసరమారా? కింద పెద్ద బిల్డింగ్ కూడా ఉందా అన్న? అయినా దాన్ని చూసుకుంటే షాక్ అవుతుంది. ఎంత ట్రై చేద్దాం అవతలేదు కానీ నాది కూడా అవతలేదు అన్న. నాదే మేనేజ్ చేసి కానీ మరి నీ కారణం ఉన్నది అన్న. మమ్మీ నువ్వే ఇయ్యాలి, పట్టుకో. నేను ఇయ్యనే, నువ్వే పోవే. అరే నువ్వే ఇయ్యాలి వాళ్ళకు. పోవే అయిపో, ఏమైతా ఎవరైతే ఇయ్యానికి. నేను ఇయ్య, నువ్వు పోవే అమ్మ. ఇతో సావచ్చింది నాకైతే. పో మమ్మీ. మమ్మీ మమ్మీ దాంట్లో పెళ్లి కొడుకు ఎవరే? అతను మమ్మీ, నా బంగారం, రత్తు బంగారం. ఎవరు? ఆ మెరూన్ షర్ట్ అబ్బాయి మమ్మీ. నిజంగా నానే? నిజం మమ్మీ. అరే సన్నిగా రారా. మెదడు తక్కువదానా? ఎవడే వాడు? ఏం పని చేస్తాడు? మమ్మీ నా రత్తు బంగారం మున్సిపాలిటీ జాబ్ చేస్తాడే. మున్సిపాలిటీలో ఏం చేస్తాడే? రోడ్లన్నీ ఊడుస్తాడే. ఏంది రోడ్లు ఊడ్చేటోడా? మున్సిపాలిటీ వెళ్దా ఎయ్యి మమ్మీ. ఏంది
ఏమనుకుంటానవే నువ్వు? అబ్బా మమ్మీ నాకు రత్తు బంగారం కావాలనే, వాడికి ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను గ్యాస్ స్టవ్ పేల్చి చచ్చిపోతా. ఏంది గ్యాస్ స్టవ్ పేల్చుకుంటావా? ఆ. ఫ, నీ సాగు గద్దులంతా. అరే వెంకట్ అన్న వాళ్ళ అమ్మేంద్రా అంత సీరియస్ రియాక్షన్ వచ్చింది? అన్న మనం చెట్టకుండా అవసరం లేదు, ఆటోమేటిక్ చెడిగిపోతుంది ఇక్కడ. అవునరా, మనకు అట్లే కావాలి. అరే రే వాళ్ళు అత్తారా అన్న అన్న ఆమె అట్లా తెచ్చిపోయినా నాకు పెళ్లి కాదా అన్న ఇక? మేమున్నది ఎందుకు రాము, నీకైతే అత్తు నీకైతే పెళ్ళి పెళ్ళి అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. ఓకేనా? మేము వచ్చింది దేనికి అనుకున్నాం? వాళ్ళు వస్తారు, జరుగు. మేడం వాటర్ గ్లాస్ ఎందుకు అట్లయితే పేరు? ఓ మేడం, మీరు అట్లా క్లాసులు ఎత్తేసుడు కరెక్ట్ కాదు మేడం. ఏం రోగాలరా మీకు? వాడేమో మూతి తిప్పుతాండు, నువ్వేమో కన్ను కొడతావు. ఏంది మమ్మీ వాళ్ళ లొల్లి? ఓ ఆంటీ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నదా ఆంటీ? ఓ ఆంటీ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నదా ఆంటీ? నీకేం రోగం ఉన్నది? రెండు సార్లు చెప్తాను. నాకేమైనా చెవుడు అనుకుంటానవా? మొత్తం ఒక మీద తుప్పలు పడతానే బా. ఏంది రాదు అన్నది? అమ్మా ఏంటి ప్రభా, మాకేం ప్రాబ్లం అని చెప్తున్నావా? వీని పెళ్లి కోసం మాకున్నాయని చెప్తానే? అరే వెంకటగా అన్న ఆ సింపాజీ మొక్క పనికి, ఆ కోతి మొక్క పనికి, ఈ కుక్క మొక్క మీద దాన్ని ఎంబడి వేసుకొని వచ్చి మనం పరుపులు తీసుకోనారా? దర్రా మనం ఇక్కడ ఉండనే ఉండద్దు. ఆంటీ వీనికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు కూడా పోయి రోడ్లు ఉడతావు. దర్రా. అది కాదంటే వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆంటీ. వాళ్ళు జస్ట్ మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆంటీ. మా అన్నయ్య మీ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు ఆంటీ. మా అన్నయ్య మీ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు ఆంటీ. అన్నా మనం ఇట్లా ఆవేశంగా బయటకు వచ్చినాం కదా, మరి వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుకుంటలేరు కదా. అరే దాని ముఖానికి ఇస్తారా? అన్న నాకెందుకు తేడా కొడుతుంది అన్న, మనం ఎక్కడ రాసుకొని చూద్దాం పా అన్న. తా అన్న. ఏ లేరా మీరు లేరు, కానీ లేరు, ఫస్ట్ లేరు. అబ్బా మమ్మీ నా రత్తు మమ్మీ. అరే సన్నిగా వాళ్ళని దాన్ని ఇడిచిపెట్టరా. చంపి బందోబడి దిక్కా నేను. అబ్బా ప్లీజ్ రా. ఏ మీరు లేరా లేరు? అది కాదంటే ప్లీజ్ ఆంటీ. నర్రా నడు. పోదాం పారా అన్న. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసాలు ఇస్తాం అనుకో. ఇంకొకసారి రత్తు గిత్తు అన్నావు అనుకో పళ్ళు రాలగొడతా. అబ్బా మమ్మీ. ఎట్లున్నాడే వాడు? మనిషి లెక్కున్నాడు అసలు వాడు? నువ్వెట్లున్నావు వాడు ఎట్లున్నాడు? నడు పైకి పో. కొద్దిగా అయితే వాళ్ళు తొక్కిసి పెడతారా, కొద్దిగా అయితే వాళ్ళని తొక్కిసి పెడతారా వాళ్ళు. అబ్బా నాకు ఆ పిల్ల కావాలనే. వాళ్ళ చేతులు ఉంటే సత్తవురా. నడు చక్కగా. అన్న వచ్చిలేను బయటికి. అవునరా. అరే వాడి ముఖం చూడరా, మారిపోయింది. మారిపోయింది కదా అన్న, పేలన్నట్టేనా? ఫీల్ అయిందిరా. అమ్మయ్యా. ఆ పూరి కూడా ఫుల్ టెన్షన్ అడుగుతుందా అన్న? అరే రత్తు ఏమైందిరా లోపల? అన్న జర ఉంటే కొట్టించి పెట్టాలి అన్న. ఏమైంది ప్రభా? అది ఫెయిల్ అయిందిరా. అయిపోయిందా? ఇక నడుపుని మరి. అన్నా అన్నా మనం అనుకున్నట్టు అయింది కదా అన్న. అరే వెంకట్గా నా కడుపు అయితే చల్లగా అయిందిరా అన్నా నాకైతే బిర్యానీ అంత ఫీల్ ఉన్నది అన్న. పారవంట పాన్ పాన్